ఒకరోజు రాబోతుంది నాయన, ఆయన రెండవ రాకడ. ఆ రాకడలో సంఘం ఎత్తబడుతుంది. తర్వాత సంఘమును తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు విమోచనార్థమై మళ్ళా వచ్చి ఇక భూమి మీదనే ఉండి భూమి మీద 1000 ఏండ్ల పాలన జరిగించి ఆ తర్వాత మొత్తం పంచభూతాలు మొత్తాన్ని కూడా మహావేంద్రంతో లయము చేస్తాడు. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఏది నిలవదని క్లియర్గా చెప్పాడు. భూమే ఉండనప్పుడు భూమి మీద మనం కట్టిన ఇల్లు, భూమే ఉండనప్పుడు మనం సంపాదించిన వెండి బంగారులు, భూమే ఉండనప్పుడు మనం సంపాదించిన ఆస్తిపాస్తులు, ఎకరాల పొలాలు, స్థలాలు, ప్లాట్లు ఏవి ఉండవు. అందుకే యేసుప్రభు అంటాడు, ఏమంటాడంటే, ఈ లోకంలో నీకు వచ్చావు, కావలసినంత మట్టుకు నువ్వు అడుగు, నీకు అనుగ్రహించబడిద్ది, అంతవరకు తృప్తి చెందు. నువ్వు దేవుణ్ణి సిరిని ప్రేమించలేవు, ఇద్దరికీ దాసుడుగా ఉండలేవు, దాసురాలిగా ఉండలేవు. నన్ను ప్రేమిస్తే సిరిని పక్కన పెట్టాలి, సిరిని ప్రేమిస్తే నన్ను పక్కన పెట్టాలి. నువ్వే కోరుకో. సిరి నీకు శాశ్వతం కాదు, నేను నీకు పర్మనెంట్. అయితే సిరి ఇచ్చే భోగాలన్నీ నేను ఇవ్వను. నీకు ఏది అవసరమో అది ఇస్తా, ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తా, ఏది నీకు క్షేమమో అది ఇస్తా. అది చూపించిన ఆశలు, ఆకర్షణలు నేను చూపించను. నువ్వే నిర్ణయించుకొని, ఒకడు దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉండనేరడు అని ఆయనే మాట్లాడాడు.